ఒక 100 సంవత్సరాల క్రితం మానవజాతి అంతిమంగా అంతరిక్ష ప్రయాణ పోర్టల్ వెనుక సైన్స్లో ప్రావీణ్యం సంపాదించింది. కాని అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే స్పేస్ ట్రావెల్ పోర్టల్ యొక్క మరొక చివరలో పూర్తిగా కొత్త ప్రపంచం. అక్కడ క్రూరమైన జంతువులు మరియు రాక్షసులు విపరీతంగా పరిగెత్తారు. మానవులు ఎక్కువగా భావించే సాంకేతికత మరియు ఆయుధాలు కొత్త ప్రపంచంలో పూర్తిగా కనుమరుగయ్యాయి. వారు స్పేస్ ట్రావెల్ పోర్టల్ను మూసివేయలేకపోయినందున మానవజాతి త్వరగా రాత్రిపూట ఆహార గొలుసు దిగువకు పడిపోయింది. మనం చేయగలిగేది మృగాల గోళ్ల కింద జీవించడమే. అయినప్పటికీ జీవించాలనే మానవ సంకల్పం బలంగా ఉంది. ఇది అన్ని మొదటి నుండి ప్రారంభమైంది. రాక్షసుడు తినేవాడు. మానవ శరీరాలు భూమి షట్టరింగ్ మార్పులకు లోనవుతున్నప్పుడు వారు జంతువులను వేటాడడం మరియు వారి మృగం ఆత్మలను దొంగలించడం ప్రారంభించారు. 100 సంవత్సరాల ఎప్పటికీ అంతం లేని పరిణామం తరువాత మానవులు చివరకు మృగ ఆత్మలతో కలిసిపోయారు. అదే సమయంలో వారు తమ జనివుల వెనుక ఉన్న రహస్యాలను కూడా గ్రహించగలిగారు. నిరంతర పరిణామం ద్వారా మాత్రమే మీరు ఈ కుక్క ప్రపంచంలో జీవించే అవకాశముంటుంది. మీరు దేవుడు గా పరిణామం చెందడానికి కూడా అవకాశం పొందవచ్చు. మరియు ఈ కొత్త ప్రపంచాన్ని మానవులు దేవుని అభయారణ్యం అని పిలుస్తారు. నేను హాన్సేన్. హూ హ నేను అభివృద్ధి చెందని మనిషిని. హూ నేను ఇక్కడకు వచ్చి 1 నెల మాత్రమే అయినప్పటికీ అక్కడ నిలబడు. పరుగు ఆపండి. కాని దురదృష్టవంతురాలిగా నేను విమర్శలకు గురి అయ్యాను. ఇంతమంది నన్ను ఎందుకు తరిమకొట్టాలని చూస్తున్నారు? హా ఇది చాలా మటుకు నేను మృగం ఆత్మను దొంగలించాను కాబట్టి వారు పొందడం కోసం జతకట్టారు. నాకు తెలుసు మీరు అబ్బాయిలు ఇంట్లో ఇలా చెబుతారు. ఏదైనా దొంగలించి పారిపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది మరియు నేను వెంబడించడానికి అర్హుడని. అయితే ఇది కుక్కలను తినే ప్రపంచం అని మర్చిపోకండి. మరియు ఇప్పుడు పరిస్థితి వలె ఒకసారి పట్టుకుంటే నేను బ్రతకడానికి మార్గం లేదు. ఇది చాలా సులభం. కాని ఈ బుల్షిట్ చేయడం కంటే చెప్పడం సులభం. నేను జీవించగలిగితే నేను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను? 1 నెల క్రితం ఉక్కు ఆయుధశాల అభయారణ్యం దేవుని అభయారణ్యంలో ఒకటి. నేను అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ముందు నేను ఈ ప్రదేశానికి రావడానికి సంవత్సరం పట్టాను. నా పేరు సరికొత్త రూకీ హాన్సేన్. అందుకే నా 18వ పుట్టినరోజు నాడు చట్టబద్ధమైన వయో పరిమితిని చేరుకున్నాను. నేను ఇక్కడ పోర్టల్ని చూస్తున్నాను. ఈ ప్రపంచాన్ని దేవుని అభయారణ్యం అంటారా? చాలా చెరిగిన అనుభూతి లేదు. అయినప్పటికీ నేను ప్రపంచంలోకి ప్రవేశించలేదు ఎందుకంటే నాకు నచ్చింది. దేవుని అభయారణ్యం నిజానికి ప్రమాదకరమైన ప్రదేశం. మీరు నా లాంటి వ్యక్తిని, కాలేజీలో చేరని ఫ్రెష్ గ్రాడ్యుయేట్ని ఇక్కడ ఫెరంగా మేతగా కనుగొనలేరు. కాని మా నాన్న హఠాత్తుగా ఒకరోజు చనిపోయారు. మా అమ్మ కూడా పనిచేయడానికి చాలా బలహీనంగా ఉంది. మరి మా సోదరికి తన పాఠశాల ఫీజుల విషయంలో సహాయం చేయడానికి ఎవరైనా అవసరం. కాబట్టి నేను ఏకైక రొట్టె విజేత అయ్యాను నా కుటుంబంలో. మరియు నాలాంటి ప్రతిభ లేని ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేట్ కోసం డబ్బు సంపాదించడానికి దేవుని అభయారణ్యంలోకి ప్రవేశించడం నా ఉత్తమ ఎంపిక. అదృష్టం. ఇక్కడ ఏదైనా సాధ్యమే. అవునా? ఆ వ్యక్తి ఇప్పుడే వెళ్ళాడు. అతను కవచం రకం మృగం ఆత్మను ధరించాడా? అందులో అతను చాలా కూల్గా కనిపిస్తున్నాడు. నేను కూడా ఒకటి కలిగే ఉండాలనుకుంటున్నాను. ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. నా ఎడమ కన్ను వణుకుతూనే ఉంది. నేను బంగారం కొట్టబోతున్నానా? డేవిడ్, ఒక మృగం నా ఎడమ కన్ను వణుకుతూ ఉండటంలో ఆశ్చర్యం లేదు. హేయమైన మృగం. ఇది చాలా గర్వంగా నగరంలోకి పరిగెత్తినందుకు. నాగ్లేట్ తినో. స్ప్లాట్. ఒక మహెరా యొక్క బట్. ఇది మానవ? అది క్విన్ జువాన్ కాదా? ఆమె పొందిందా? గాడిదలో గుచ్చుకున్నారా? ఎంత మంచి క్యాడ్! టై క్విన్ జువాన్ను బట్లో పొడిచి చంపడానికి ధైర్యం చేశాడు. అతను ఎక్కడ నుండి వచ్చాడు? ఆన్ ఎర్రిస్. హాహా ఈ వ్యక్తికి మృగం ఆత్మ పరివర్తన గురించి తెలియదా? నేను బాగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఉత్తేజకరమైన దృశ్యాన్ని చూడండి. క్విన్ జువాన్ ఉక్కు కవచం అభయారణ్యం. బలమైన మరియు అత్యంత శక్తివంతమైన మహిళ. వాద్దిపాక్. ఈ వ్యక్తి క్విన్ జువాన్ బట్ను పొడిచి చంపే ధైర్యం. అతను ప్రాథమికంగా బట్మానియాక్. బట్మానియా? ఎంతంటి పేర్? నన్ను ఉక్క నుండి పొడిచేహరి నీకు ఎక్కడ నుండి వచ్చింది? అతను చనిపోయాడు. పోరాడు. ఈ వ్యక్తి సజీవంగా ఉన్నందుకు అనారోగ్యంతో ఉండాలి. నువ్వు గుడ్డివా? మీరు యాదృచ్ఛికంగా ఒకరిని ఎందుకు పొడిచారు?
నా దేవతను వార్చనందుకు మీరు మూల్యం చెల్లించుకోవాలి. కోపం యొక్క పరిణామాలను నేను మీకు చూపిస్తాను. క్విన్ డువాన్. అందరూ వినండి. ఈ రోజు నుండి అతనికి సహాయం చేయడానికి లేదా అతనితో ఉండటానికి ఎవరైనా ధైర్యం చేస్తే వారు వెంటనే నాకు శత్రువులు. తల్లి ఫకార్. మీరు చనిపోయారు. ఆకతాయి. నేను ఏమి చేశాను? ఇది నిజం కాదని దయచేసి నాకు చెప్పండి. నేను నిజానికి క్విన్ జువాన్ను బట్లో పొడిచాను. నేను ఈ లోకానికి ఇప్పుడే వచ్చాను. అది పిడక. నేను ఇప్పుడే దెయ్యాన్ని చూశాను. త్వరగా తయారు. ఉక్కు కవచాల అభయారణ్యం చింతపండు మైదానాల పక్కనే ఉంది. ఏడుపు. అసహ. వేట విజయం. నల్ల సాయుధ బీటిల్స్ను వేటాడి మీరు మృగం పొందలేదు. దాని మాంసాన్ని తింటే మీకు 0 నుంచి 10 వరకు జన్యు పాయింట్లు లభిస్తాయి. నేను వరుసగా 30కి పైగా నల్ల సాయుధ బీటిల్స్ తినడానికి సిద్ధంగా ఉన్నాను. నా జన్యు పాయింట్లు ఇంకా పెరగలేదు. హాన్సేన్ అభివృద్ధి చెందలేదు. ర్యాంక్ ఏదీ లేదు. వయస్సు 18. బంగారం 200. ఎత్తు 175 సెంటీమీటర్లు. బరువు 65 కిలోలు. సాధారణ జన్యువులు 79/100. ఆదిమ జన్యువులు 0/100. పరివర్తన చెందిన జన్యువులు 0/100. ముటాడ్గాడ్ యొక్క జన్యువులు 0/100. ఈ రేటుతో నా మొదటి పరిణామాన్ని పూర్తి చేయడానికి మరియు ర్యాంక్ పొందడానికి నాకు ఎన్ని సంవత్సరాలు మరియు నెలలు పడుతుంది? సంకేతం: తక్కువ ర్యాంక్ యొక్క మాంసం నుండి పరిణామం వచ్చే అవకాశం ఏమీ లేదు. నేను దాదాపు నెల రోజులుగా దేవుని అభయారణ్యంలో ఉన్నాను. ఇంకా నేను ఒక్క భౌతిక పరిణామాన్ని కూడా పూర్తి చేయలేకపోయాను. నేను కొంచెం పెద్దగా ఉండే రాక్షసులను వేటాడాలనుకున్నాను. కాని నేను బలహీనమైన ఆదిమ గ్రేడ్ రాక్షసుడిని, రాగపంటి మృగాన్ని కలుసుకున్నాను మరియు నేను దానిని కూడా ఓడించలేకపోయాను. మరియు అది దాదాపు నా ప్రాణాన్ని తీసింది. నేను దేవుని అభయారణ్యంకి తిరిగి రావడానికి ముందు కోలుకోవడానికి దాదాపు 1/2 సంవత్సరం గడపవలసి వచ్చింది. నాతో జతకట్టడానికి నేను మరికొందరు వ్యక్తులను కనుగొనగలిగితే ఆదిమ జంతువులను వేటాడడం సమస్య కాదు. మరియు నేను ఇప్పుడు ఇంత దయనీయంగా ఉండవలసిన అవసరం లేదు. నేను నిజంగా ఆమెను కత్తితో పొడిచి ఉండకూడదు. ఇది ఒక బంగారు కాంతి కిరణం. క్రెకెట్. రాక్షసుడు సమాచారం. బ్లాక్ ఆర్మర్డ్ బీటిల్. ర్యాంక్ తెలియదు. వివరణ తెలీదు. నల్ల సాయుధ బీటిల్. వేచి ఉండకండి. అది నా వైపు పాకుతోంది. వేట విజయం. వేటాడే దేవుడు రక్తం నలుపు కవచపు బీటిల్. మీరు దేవుని రక్తమృగం ఆత్మను పొందారు. దాని మాంసాన్ని తీసుకోవడం వల్ల మీకు 0 నుంచి 10 వరకు దేవుని రక్త జన్యు పాయింట్లు లభిస్తాయి. ఏమిటి? దేవుని రక్తం ర్యాంక్ పొందిన రాక్షసుడు. దేవుని రక్తం ర్యాంక్ చేసిన మృగం ఆత్మ? ఇది ఎలా సాధ్యం? దాని లక్షణాలు మరియు సమానత్వం ఆధారంగా రాక్షసులు సాధారణ, ఆదిమ, ఉత్పరివర్తన మరియు దేవుని రక్తం అనే 4 వేర్వేరు ర్యాంక్లుగా వర్గీకరించబడ్డారు. మరియు దేవుని రక్త ర్యాంక్ పొందడం కష్టతరమైనది. దేవుని రక్తం. పరివర్తన చెందిన, ఆదిమ, సాధారణ. ఒక దేవుని రక్తం ర్యాంక్ చేయబడిన మృగం ఆత్మ. ఉక్కు కవచాల అభయారణ్యంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే వాటిని కలిగి ఉన్నారని నాకు గుర్తుంది. సరియైనదా? నేను ఈసారి స్వర్ణం సాధించాను. అది ఎలాంటి మృగం ఆత్మ అవుతుంది? దాని వివరాలను పరిశీలిద్దాం. హాన్సేన్ అభివృద్ధి చెందలేదు. దేవుని జనివు 7, 100ని మార్చండి. మృగం ఆత్మ పొందింది. ఇది సాయుధ రకం. నా కోరిక త్వరగా తీరుతుందని నేను ఊహించలేదు. దానితో కలపడానికి ప్రయత్నిద్దాం. చాలా బాగుంది. ఇది కాంతి మరియు శక్తిని అనానస్తుంది. దేవుని రక్త శ్రేణి కవచం ఊహించినట్లుగా ఆ ఆదిమ ర్యాంక్ కవచాలతో పోలిస్తే ఇది మరింత విలాసవంతమైనదిగా కనిపిస్తుంది. నేను ఎల్లప్పుడూ ఉక్కు కవచాల అభయారణ్యం చుట్టూ చూస్తాను. ఆదిమ శ్రేణి కవచాలను ధరించే వారి పట్ల నేను విస్మయం చెందాను, కాని నేను ఎప్పుడూ ఊహించలేదు. వావ్, ఎంతటి వేషధారణ శక్తి! నేను దేవుడి వరానికి చెందిన మృగం ఆత్మ కవచాన్ని పొందే రోజు ఎప్పుడూ ఉండదు. నేను చివరకు నా స్వంతంగా పేరు తెచ్చుకోబోతున్నాను.